కదా నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు మర్చెంటైజ్ మొత్తం పాడవడానికి. ఓకే, ఒకసారి సింహం కమ్ సింహం. అండ్ లెట్స్ టాక్ టు జేడి గారు. పాస్పోర్ట్ ఇవ్వవా జేడి గారిది? పాస్పోర్ట్ ఇవ్వండి. పాస్పోర్ట్ జేడి గారు, మీరు పాస్పోర్ట్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయలేదు. ఏంటంటవి? వన్ ఇస్ యువర్ 10th క్లాస్ సర్టిఫికెట్. ఐ థింక్ వీ హ్యావ్ ఇట్ హియర్. ఒకసారి 10th క్లాస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి. జేడి గారు ఇచ్చినటువంటి మీరు బయోమెట్రిక్స్ ఇచ్చారు, అలాగే DS 116/222 ఫామ్ కూడా ఫిల్అప్ చేశారు. అవును, అదే 563 - 25 కూడా చేశారు. అది మీదేనా? ఏయ్ నేనే. స్కూల్ నేమ్ గాయపట్ట సింహం ఇంటర్నేషనల్ హై ఎడ్యుకేషన్ స్కూల్. 80 మార్క్స్ దేంట్లోనే వచ్చింది, మనకు జీవితంలో అన్ని కలిపి 80 రాలేదు. తెలుగులో ఒక్క దాంట్లోనే మీకు 500 అంటే 500 కాదు. అసలు నేను 10th చదవలేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మీకు తెలుసుగా కూడా చెప్పా నేను. మీ కొరియర్ సర్వీసెస్ ఉన్నాయి, ఇంకేమేం సర్వీసెస్ ఉన్నాయో ఏమిటో. అంటే ఫోటో కావాలని అది పట్టారా? లేదండి, ఉండేదే పెట్టాము. ఓహో. పైగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి? బియర్డ్, షర్ట్. ఎవరైనా సరే ఐడెంటిఫికేషన్ మార్క్స్ లో ఆ మోల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నెక్ అలా రాస్తారు, కానీ గడ్డం అని రాస్తారా ఎవరైనా? నాకు నేనంటే కవిచకుండలాగా నేను పుడుతూనే గడ్డంతో పుట్టాను. అవునా? ఐ థాట్ దట్. అండ్ అలాగే ఇంకొక ఐడెంటిఫికేషన్ మార్క్ షర్ట్ అని ఇచ్చారేంటి మీరు? షర్ట్ అని ఇచ్చానా? తక్కువ వేసుకుంటూ ఉంటా కదా. వెరీ నైస్. నో కామెంట్స్. నో ఐ మీన్ టు సే టీ-షర్ట్స్ ఎక్కువ వేసుకుంటాను సుమా. థాంక్యూ జేడి గారు. మీది ఇంకొక సర్టిఫికెట్ కూడా ఉంది, చూద్దాము. దిస్ ఇస్ 10th క్లాస్ సర్టిఫికెట్. ఇంకో సర్టిఫికెట్ ఏంటి? లేదు, ఐ థింక్ GPS యూనివర్సిటీ. ఓ మై గాడ్, ఇది బాగుంది. మనీ హిట్, సత్య సూపర్ హిట్, బొంబాయి ప్రియుడు బంపర్ హిట్, గులాబీ బొమ్మ బ్లాక్ బస్టర్. Give it up for JD Chakravarti garu. Thank you so very much. What a fantastic super actor you are. And oka season anta meedi nadichindi JD garu. Thank you. The kind of roles that you portrayed, the different kinds of characterizations that you brought into, simply superb. Malli mimmalni indulo brutal dharma ga చూడబోతూ ఉన్నాము. Correct. మనీ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఆ పాట వారేవా ఏమి ఫేసు. మనకి 4 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళలో ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు? మన కళ్యాణ్ చక్రవర్తి గారికా, భాను గారికా? ఎక్కడున్నారు మన ప్రొడ్యూసర్స్? ఇక్కడే ఉన్నారు. ఎస్. కాదు, నాకు అర్థం కాదు. ఆ పాటకి టోటల్ గా జీవన్ కరెక్ట్ గా సెట్ అవుతాడు, వీళ్ళని ఎందుకు తీసుకురావటం? సారీ అండి, జీవన్ అందరూ నామినేషన్స్ లో లేడు. లేడా? ఓకే. జీవన్ ఇస్ ఎలిమినేటెడ్ బిఫోర్ బీయింగ్ నామినేటెడ్. కాబట్టి మీరు కావాలంటే పవన్ లేదా మన డైరెక్టర్ కశ్యప్. అంటే ఏ కాంటెక్స్ట్ లో చెప్తే నేను చెప్తా, అంటే హీరో లక్షణాలు ఉన్నాయి అని. బికాస్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు కూడా డైరెక్టర్ గా వచ్చి హీరో అయ్యారు కదా, అలాగా. ఇప్పుడు కశ్యప్ ఎలాగో యాక్టర్ అయిపోయాడు కనుక నాకు తెలిసి హీరో లక్షణాలన్నీ మా పవన్ లో ఉన్నాయి. పవన్ కొంచెం రైట్ టర్నింగ్, కొంచెం లెఫ్ట్ కనిపిస్తున్నాయి. సో 100% పర్ఫెక్ట్ హీరో. ఓకే, ఆల్మోస్ట్ మీ వీసా ఆమోదంలోకి వచ్చేసింది. పాస్పోర్ట్ ఇస్ రెడీ. బట్ ఒకవేళ ఈ పాస్పోర్ట్ కంట్రీస్ కి వెళ్ళేది కాదు, మరి ఫిలిం ఇండస్ట్రీ పాస్పోర్ట్. ఓ వావ్. యా, మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చేస్తున్నాం. నేను విషయం చెప్పనా, గాయపడ్డ సింహం తర్వాత ఖచ్చితంగా లైఫ్ టైం పాస్పోర్ట్ 100% వస్తుంది నాకు. వావ్, దట్స్ ద కాన్ఫిడెన్స్. యా, దట్స్ వాట్ అండ్ హౌ మచ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్. సూపర్ అండి, తీసుకోండి. థ్యాంక్ యూ. మీ పాస్పోర్ట్ మీకు వచ్చేసింది, మీకు ఇచ్చేసాం. అలాగే ఇప్పుడు జేడీ గారి గురించిన ఒక స్పెషల్ ఇంట్రో ఉంది. లెట్స్ హావ్ దట్ ఇంట్రో ప్లీజ్. వీడియో ప్లే ప్లీజ్. సత్య లాజిస్టిక్స్ ఎండి గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. డ్రగ్స్, వెపన్స్, వాట్ నాట్. హీ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్. హీ వాస్ హైడింగ్ అండర్ షాడోస్. ఆలోచించడానికి కూడా భయపడాలి. వెనకెంత పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరి సంగతి. ఆపరా, వాడు మొత్తం మోనోలాగంతా చెప్పే వరకు వెయిట్ చేస్తారా? థ్యాంక్ యూ.
సూపర్. సో బ్రూటల్ ధర్మ గారు మీ పాస్పోర్ట్ అప్రూవ్ అయింది. ఒకసారి స్టాంప్ అండి. ఓ, ఓకే. గారు ఇఫ్ యూ డోంట్ మైండ్, చేతులు కొంచెం ఖాళీగా లేవు, మీరు ఒక స్టాంప్ కొట్టరా దీంట్లో. యా, తీసుకోండి. లైఫ్ టైం మెంబర్షిప్ వచ్చేసిందండి. సన్నీ పైగా నువ్వు ఇవ్వటం నాకు ఇంకా ఆనందంగా ఉంది. నిజం. ఓకే అండ్ అలాగే శ్రీ విష్ణు గారు ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆయన చేసినటువంటి ఫిల్మ్స్ ఏదైనా సరే మళ్ళీ 100% ఎంటర్టైన్ చేస్తాయి, డోకా లేదు. ఇందులో మాత్రం క్యామియో కాదు, ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ క్యామియో చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మీ పాస్పోర్ట్ కూడా మా దగ్గర ఉండిపోయిందండి. సో ఇద్దామని అనుకుంటున్నాము, బట్ కొన్ని డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయి. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ ప్లీజ్, పాస్పోర్ట్, హాట్ వీల్స్ డ్రైవింగ్ లైసెన్సా? ఇది ఎక్కడ కంపెనీ అండి? యాడ్ గర్ల్స్ హాటా, ఆథరైజేషన్ టు డ్రైవ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ త్రూ అవుట్ ఇండియా. అవేం క్లాసు? శ్రీ విష్ణు వ్యాలిడ్ టిల్ శ్రీ విష్ణు గారు 150th మూవీ. మీరు 150 కాదు, మాకు 1500 చేసినా మేము చూస్తూనే ఉంటాం. బై ద వే శ్రీ విష్ణు గారు, మీ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయండి ఇందులో? అర్థం కానట్టు ఇందులో అసలు డైలాగులు ఉండవండి. అవన్నీ తరుణ్ భాస్కర్ గారు క్యాప్చర్ చేశారని విన్నాను. మేబీ అది తరుణ్ పెట్టారు. నా చాలా తక్కువ డైలాగ్స్. ఓకే, ఈ పాస్పోర్ట్ సంగతి పక్కన పెట్టండి. యాక్చువల్లీ మీకు లైఫ్ టైం వీసా ఇవ్వాలి అంటే ఏ కంట్రీకి ఇస్తే బెటర్ అంటారు? అంటే ఎవరది బ్యాంకాక్ చెప్పింది? జీవన్ దయచేసి వెళ్ళు, గోటు పటాయా. మనం మేరా భారత్ మహాన్ అని వీక్షం కదా. అంటే నాకు ఇక్కడ చాలండి, ఇండియా హ్యాపీ. అవునా? ఇంకెక్కడికి వద్దు? ఇంకెక్కడికి వద్దు. గ్రేట్ అండి, సూపర్. మేరా భారత్ మహాన్ అన్నారు కదా మీరు ట్రైలర్లో, అందుకని అర్థమైంది. ఇది గాయపడ్డ సింహం చూశారు కదా. యా ప్లీజ్, మీరు గాయపడ్డ సింహం. అయితే ఈ సింహాన్ని మినహాయించి ఒకవేళ కనుక మీరు యానిమల్ టైటిల్స్ మన కాస్ట్ అండ్ క్రూలో ఇవ్వాలి అంటే ఎవరికి ఏది ఇస్తారు? ఎవరికంటే నేను ఒక్కొక్క పేరు చెప్తూ వెళ్తాను. సింహం లేదు. సింహం కావాలంటే తీసుకోండి. ఓకే, గో ఆఫ్టర్ దట్. ఓకే, వెయిట్, స్టే. ఓకే, యా. ఎవరిదంటారు ఇప్పుడు? ఇప్పుడు కశ్యప్. కశ్యప్ అంటే ఏ యానిమల్ని మనం డెడికేట్ చేద్దాం కశ్యప్కి? యానిమల్ లేకపోతే ఏదైనా వేరే జంతువు? మీ ఇష్టం, ఫ్రీ చాయిస్. యా. కాక్రోచ్. కాక్రోచా? అంటే ఎన్ని అణుబాంబులు పేలినా కూడా కాక్రోచ్ చావలేదు కదా, అలా ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా పేలింది బాబు. మా కిచెన్ లో ఎన్ని రకాలైన పెస్టిసైడ్స్ పెడుతున్నాము, అయినా లైట్ ఆపేసి మేము అలా వెళ్ళగానే అన్ని బయటకు వచ్చేస్తాయి. కశ్యప్. ఓకే, నెక్స్ట్ పర్సన్ మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్. ఎక్కడున్నారు? హీస్ హియర్. యా. డైరెక్టర్ ఇరగదీశాడండి ఆయన. మంచి సౌండ్లు ఇచ్చే జంతువులు ఏమున్నాయి? సౌండ్ ఇరగదీసేది ఇట్లా ఫాస్ట్. హార్స్. 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 ఓకే, మీకు హార్స్ అండి. ఓకే, హార్స్ అంటే లైన్ ప్లే చేసిన వాడేవాడు, తన దగ్గర అదొక్కటే ఉంది. ఓకే, నెక్స్ట్ ఫరియా. ఫరియా జిరాఫ్ యొద్దా? ఇక్కడ చూడండి ప్లీజ్, ఇక్కడ తారతమ్యాలు ఏమీ లేవు. బటర్ఫ్లై. వావ్, సీతాకోక చిలక ఆల్రెడీ ఉంది. యు న్యూ దట్, సీ యు మేనిఫెస్టెడ్ ఇట్. ఓ మై గాడ్. బటర్ఫ్లైకి క్యాట్ వేసాడు. ఓకే, మానస. మానస బర్డ్, కింగ్ ఫిషర్ బర్డ్. వావ్, మాన్సా కింగ్ ఫిషర్ బర్డ్ అంటే తెలుసు కదా, కీన్ అయి ఉంటుంది, ఎక్కడ చాప ఉంటుందో టక్ మన వెళ్ళి పట్టుకుంటుంది అనమాట. ఓకే, సో కింగ్ ఫిషర్ బర్డ్. పాపం అది మన ఇక్కడికి వచ్చిన పిల్లి అండి, వీళ్ళు వేసిన పిల్లి కాదు. జేడి గారు. జేడి గారు టైగర్. జేడి గారు పులి. యా. అండ్ నారా రోహిత్ గారు. నారా రోహిత్ గారు లైన్. మీ అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో మీరు ఏం చేసుంటారు అని ఫ్యాన్స్ గెస్ట్ చేసి కొన్ని తయారు చేశారు, ఒకసారి చూద్దామా? యా. సింహం పక్కకి రా, లైట్ కట్ చేస్తున్నాం, ప్లీజ్ ప్లే. హీరోని కన్ఫ్యూజ్ చేసే మైండ్ గేమ్ ప్లే చేస్తున్న జోకరా మీరు? కాదు. ఓకే, దట్స్ ద రాంగ్ గెస్. నెక్స్ట్, ఎక్స్టెండెడ్ క్యామియోలో శ్రీ విష్ణు గారు ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు? జేమ్స్ బాండ్ లాగా స్టైలిష్ అండర్ కవర్ మిషన్ ఏమైనా ఉందా ఈ సినిమాలో? లేదు, అలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నువ్వేమో.
దయచేసి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మే 1కి రాకండి. ఓకే, నెక్స్ట్ ఆడియన్స్ కోసం విష్ణు అన్నని పైలట్ గా మార్చిన పవన్ సాధినేనినా? అసలు అది అది వేరే మూవీది, ఇక్కడికి వచ్చేసింది బై మిస్టేక్. తీసేయ్. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ లాగా సీక్రెట్ గా హెల్ప్ చేస్తాడా, లేక సూపర్ మ్యాన్ లాగా లాస్ట్ లో వచ్చి అందరినీ సేవ్ చేస్తాడా? లేదండి, ఇది కాదు, అసలు సంబంధం లేదు. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా ఒక పవర్ మీకు వచ్చేసింది అనుకోండి, ఈ రెండిట్లో ఏ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఏమేంటి? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అవుతా, డ్రెస్ స్పైడర్ మ్యాన్ కావాలి. ఓకే విష్ణు గారు, ఇంకా ఉందా, అయిపోయిందా? దట్స్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు. యాజ్ యూజువల్ యూ ఆర్ అ సూపర్ ఎంటర్టైనర్. సో మర్చిపోయాను, విష్ణు గారి పాస్పోర్ట్ ఉండిపోయిందమ్మా. సింహం, ఒకసారి పాస్పోర్ట్ ఇచ్చేసిరా. విష్ణు గారికి కూడా పాస్పోర్ట్ ఇచ్చేస్తున్నాం మనం. అండ్ ప్రొడ్యూసర్స్ నలుగురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ద ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే భాను గారు అండ్ విజయ్ కృష్ణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఉమేష్ బన్సల్ గారు ఫ్రమ్ జీ స్టూడియోస్, బట్ రిక్వెస్ట్ దివ్య టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫ్రమ్ జీ స్టూడియోస్. కదిలే కానీ తీరం కనలే. అలాగే పవన్ సాధినేని గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. కళ్యాణ్ చక్రవర్తి గారు మనకి మిత్రమండలి సినిమాని అందించారు. అలాగే భాను కిరణ్ గారు ఐ అండ్